పేతురు. పేతురు యొక్క మొదటి పేరు సీమోను. ఇది హెబ్రీ భాష నుండి వచ్చింది. ఈ పేరుకు వినడం అని అర్థం. పేతురు గారి యొక్క తండ్రి పేరు యోహాను, అన్న పేరు అంద్రయ్య. ఈయన చేపలు పట్టేవాడు. బెత్సైదా అనే ఊర్లో కపెర్నహూం అనే ప్రాంతంలో ఉండేవాడు. బాప్తిస్మిచ్చే యోహాను దగ్గర ఇతని సహోదరుడైన అంద్రయ్య శిష్యత్వం చేసేవాడు. ఒకరోజు యోహాను యేసును చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని వెళ్ళు దేవుని గొర్రెపిల్ల అని చెప్పారు. అది విన్న అంద్రయ్య యేసును వెంబడించి ఆ తర్వాత సీమోన్ దగ్గరికి వెళ్ళి, నేను మెస్సయ్యను చూశాను అని చెప్పారు. తన సహోదరుడైన సీమోనును యేసు దగ్గరికి తీసుకొని వెళ్తే ఆయన సీమోను చూసి తనకి పేతురు అని పేరు పెడతారు. దానికి రాయి అని అర్థం. ఒకసారి యేసు ప్రజలకు వాక్యం బోధిస్తూ పేతురు ఉన్న ప్రాంతానికి వచ్చి పేతురు యొక్క పడవలోకి ఎక్కి వారికి బోధిస్తారు. ప్రజలకు బోధించడం అయిపోయిన తర్వాత పేతురు వైపు చూసి, పడవను లోతుకు నడిపించండి, కుడివైపున వల వేయండి అంటారు. అయితే రాత్రి అంతా చేపల కోసం ఎంత ప్రయత్నించినా ఒక్క చేప కూడా పడకపోయేసరికి ఎంతో బాధలోనూ అలసట్లోనూ ఉన్న పేతురు, బోధకుడా రాత్రంతా ప్రయత్నించాం కానీ ఇప్పుడు నీ మాటను బట్టి వల వేస్తాను అని వల వేశాడు. పేతురు వల వేసిన వెంటనే ఆ వల నిండా చాలా చేపలు పడ్డాయి. వల పీలిపోయేంతగా చేపలు పడ్డాయి. వారు ఆ వలను లాగలేక పక్కనున్న వారిని కూడా పిలిచి వారి సహాయాన్ని తీసుకున్నారు. యేసు పేతురును కేఫా అని పిలిచారు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోకపు తాళపు చెవులు దాని ఎదుట నిలువ నేరవు అని పేతురు గురించి మాట్లాడారు. పేతురు చదువుకోలేదు. పేతురు గారికి ఒక అరామిక్ భాష తప్ప మరి ఇంకేమీ కూడా రాదు. పేతురు యేసు తన జీవితంలోనికి రాకముందు గలిలయ లేదా తిబిరయ అని పిలువబడే సముద్రాన్ని ఆధారం చేసుకుని బ్రతికారు. ఇప్పుడు ప్రభువు చెప్పినట్టు వల వేసినప్పుడు చాలా విస్తారమైన చేపలు వచ్చాయి కదా, అంత విస్తారమైన చేపలు చూసేసరికి యేసు ఎదుట మోకాల్లోనే పేతురు గారు, అయ్యా నన్ను విడిచి వెళ్ళిపో అన్నారు. అప్పుడు యేసు, భయపడకు, ఇప్పటి వరకు నువ్వు చేపలను పట్టే జాలరివి, కానీ నేను నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అన్నారు. అప్పుడు అతడు తనకు ఉన్న మొత్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. అప్పటి నుండి వెనక్కి తిరగలేదు, యేసును విడిచిపెట్టలేదు. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో యేసు పేతురు, యోహాను, యాకోబు మాత్రమే తీసుకొని వెళ్ళారు. ఒకసారి ప్రభువు మరలా కపెర్నహూం వచ్చినప్పుడు పేతురు గారి అత్తగారికి జ్వరం వచ్చింది. యేసయ్య ఆమె చేయి పట్టుకొని జ్వరాన్ని గద్దించారు. అప్పటికప్పుడు ఆమె జ్వరాన్ని ఆమెని విడిచి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె త్వరగా లేచి అక్కడున్న వారందరికీ ఉపచారం చేయడం మొదలుపెట్టింది. యేసయ్య ఇంకొకసారి తన శిష్యులతో మాట్లాడుతూ, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు శిష్యులు కొందరు చాలా మాటలు చెప్పారు. కానీ పేతురైతే, నువ్వు దేవుని కుమారుడవైన క్రీస్తు అంటారు. ఆ మాట విన్న ప్రభువు, సీమోన్ బర్యోనా, నువ్వు ధన్యుడవు, నీకు దేవుడే ఈ మాటలు తెలియచేశారు కానీ రక్తమాంసములు నీకు తెలియచేయలేదు అని చెప్పి పేతుర్ని కేఫాగా పిలుస్తూ సంఘం యొక్క బాధ్యతలన్నిటినీ కూడా దేవుడు ఆయనకి అప్పగించారు. అలాగే పేతురు ఎన్నో విషయాలు యేసుని అడిగి తెలుసుకునేవారు. ఒకసారి పేతురు యేసుని చూసి, ఎవరైనా మన విషయంలో తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడిగారు. అయితే యేసయ్య మాత్రం 7 సార్లు కాదు 77 సార్లు అంటారు. అలానే ఇంకో సందర్భంలో యేసయ్య బోధిస్తూ, నాకంటే తన తండ్రిని కానీ తల్లిని కానీ ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని అన్నారు. అందరూ సైలెంట్గానే వింటున్నారు. పేతురు మాత్రం, ప్రవ్వా మేము మా సమస్తాన్ని విడిచి నిన్ను వెంబడిస్తున్నామని చెప్పారు. అప్పుడు మీకు పరలోకంలో వీటికంటే గొప్పవే లభిస్తాయి అని ప్రభు పేతురుతో సమాధానం ఇచ్చారు. యేసుక్రీస్తు పరిచర్యలో పేతురు గారు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి. యేసు ఒకసారి యాయీరు అనే అధికారి యొక్క కుమార్తెను బ్రతికించడానికి వెళ్తూ ఉండగా యేసయ్య మీద చాలా మంది పడుతూ ఉన్నారు. వారందరిలో రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్యను ముట్టుకుంటుంది.
అప్పుడు యేసయ్య నన్ను ఎవరు ముట్టుకున్నారు అని అడుగుతారు. అప్పుడు ఎవ్వరు మాట్లాడలేదు కానీ పేతురు గారే